అందరికీ నమస్కారం. నా పేరు కొత్తపల్లి మల్లికార్జున. నేను అనంతపురం పార్లమెంటరీ ఎస్సీ చైర్ జనరల్ సెక్రటరీని. మనం ఈరోజు దళితులందరూ ఎంతో ఆనందించాల్సిన విషయం మా దళితులందరి సందర్భం మనకు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ గురించి క్యాబినెట్ ఆమోదం పొందింది. దీనికి ఎంతగానో దళితులమంతా మేమంతా ఎంతో హర్షం వ్యక్తం పరుస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 1997లో ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణలో భాగంలోనే ఉపకులాల అయినటువంటి మాదిగ కులానికి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి, ఎంతోమంది ఉపాధి పొందారు, ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకున్నారు. కానీ 1997 తర్వాత సేమ్ అదే సీన్ మరొకటి రిపీట్ అయింది. మన 2025లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ అనేది సాధించుకోవడం చాలా ఆనందమైన విషయం. మరి ముఖ్యంగా ఇదే పార్టీలో మాదిగ కులానికి చెందినటువంటి అయిన వ్యక్తి నేను ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఇంకా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. 30 ఏళ్ల నాటి కళ వర్గీకరణ, ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఉద్యమం ఇది. ఈ కళను సహకారమైన వేళ, ఈ కళను రాబోయే ముందు తరాల మాదిగలకు కానీ ఉపకులాల వారికి అందిపుచ్చుకునే వేళ మేమంతా చాలా ఆనందం వ్యక్తపరుస్తాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల కానీ దళితుల ఉపకులాల పట్ల ఉన్న అంకితభావం ఏ విధంగా ఉందో మరొకసారి రుజువైంది. ఇంకా మన చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏ విధంగా ఉందంటే ఈ ఎస్సీ వర్గీకరణ కూడా వచ్చే డిఎస్సీలో అమలుపరచాలని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆనందించిన విషయం. దీనికన్నిటికీ దళితులమైన మేమందరం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలోనే దళితుల ఉపకులాలు, మరి ముఖ్యంగా మాదిగ ఉపకులాలు కానీ ప్రతి ఒక్కరు మేము ఆనందం వ్యక్తం పరుస్తున్నాం. మాకు వర్గీకరణ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి పేరున ప్రతి ఒక్కరు మేము పాదాభివందనం చేసుకుంటున్నాం. నమస్కారం.